రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ముస్తాబైన చర్చిలు, ప్రత్యేక ప్రార్థనలు. సమ్మక్క సారలక్కకు సీతక్క మొక్కులు, మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి రివ్యూ. ముగిసిన ప్రచారం, ఎల్లుండే ఎన్నికలు, సింగరేణి కార్మికులపై కాంగ్రెస్ ఫోకస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి హాస్టళ్లలో ఏర్పాట్లు లేక విద్యార్థుల నరకయాతన. వరుస సెలవులతో పుణ్యక్షేత్రాల్లో రద్దీ, ఆర్జిత సేవలు రద్దు, ప్రత్యేక ఏర్పాట్లు. రాష్ట్రంలో సింగరేణి ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. క్యాంపెయిన్లో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతుండటంతో సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడైనా గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్న తామే గెలుస్తామని కమ్యూనిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి ప్రచారంపై మరిన్ని డీటెయిల్స్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసింది కదా, మరి అప్డేట్స్ ఏంటి? సింగరేణి సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కౌంటింగ్ కు సంబంధించినటువంటి సర్వం సిద్ధమైంది. చంద్రిక ఈరోజు సాయంత్రం 5 గంటలతోటి సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో విస్తరించినటువంటి 11 ఏరియాలలో 5 గంటలకే కంప్లీట్గా ప్రచారం ముగిసింది. రేపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్లుండి 27వ తారీఖు బుధవారం రోజున మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగిన అనంతరం అదే రోజు నైట్ 7 o'clock నుంచి కౌంటింగ్ జరుగుతుంది. సో ఏరియాల వారీగా ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ పూర్తయ్యేసరికి దాదాపు 10-11 పట్టవచ్చు. సో పూర్తి స్థాయిలో ఈ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలందరూ కూడా సెంట్రల్ లేబర్ కమిషన్ యొక్క ఆధ్వర్యం జరుగుతుంది. ఆర్ఎల్సి సెంట్రల్ లేబర్ కమిషనర్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇందుకోసం ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణతో పాటు కౌంటింగ్ సంబంధించినటువంటి నిర్వహణ కోసము జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరు, ఆర్డీఓ స్థాయి అధికారితో పాటు ఇటు సింగరేణి యాజమాన్యం సంబంధించినటువంటి జిఎం స్థాయి అధికారులతో పాటు అటు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ కూడా ఇందులో క్రియాశీలకంగా ఉంటున్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అటు పోలింగ్ కానీ కౌంటింగ్ ప్రక్రియ కానీ సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ సిద్ధం చేశారు. సో ఎందుకంటే 2017లో చివరిసారిగా ఎలక్షన్ జరిగి అప్పంచల్ ఇప్పటి వరకు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము 4 సంవత్సరాల కోసం జరగాల్సినటువంటి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎలక్షన్స్ జరగలేదు. ఈసారి ఎల్లుండి మాత్రం ఎన్నికలకు జరగబోతున్నాయి. ఇందుకోసం అటు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రధానంగా మీరు అన్నట్టు చంద్రిక, ఇటీవలనే అటు సాధారణ ఎలక్షన్ జరిగాయి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ యూనియన్ ఇటు సింగరేణి వ్యాప్తంగా చాలా కీలకంగా తీసుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ 2 యూనియన్లు కూడా క్రియాశీలకంగా తీసుకున్నారు. ఈసారి ఈ యూనియన్లో గుర్తింపు సంఘం గెలవడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కంప్లీట్గా 6 సార్లు ఎలక్షన్ జరిగాయి. ఇది 7వ సారి. ఈ 6 సార్లు జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3 సార్లు సిపిఐ అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ గెలిచింది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీబీజీ కేసు గెలిచింది. ఒకేసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ గెలిచింది. సో రాష్ట్రంలో ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి యూనియన్ ఎన్నికల్లో ఇటు రికగ్నైజ్డ్ ఎలక్షన్స్లో కూడా తమ సత్తా చాటాలనుకుంటుంది. 11 ఏరియాలకు సంబంధించినటువంటి 11 డివిజన్లు కూడా కైవసం చేసుకోవాలనుకుంది. అంటే మొన్నటి వరకు కూడా చాలా సాదాసీదాగా జరిగినటువంటి ఎన్నికల ప్రచారము గత 2 రోజుల నుంచి మాత్రము తీవ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ని చాలా క్రియాశీలకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
11 ఏరియాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే 11 ఏరియాలో కూడా 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి నిన్నటి నుంచి వాళ్ళందరూ కూడా ఇటు మైన్స్ మధ్య గేట్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. అటు అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్లు కానీ, సిహెచ్పీలు కానీ, అటు జిఎం ఆఫీసులో పనిచేసే కార్మికులు కానీ, వర్క్ ఏరియాలు కానీ, వర్క్షాప్లో కానీ, అంటే ఎక్కడెక్కడ విభాగాలలో కార్మికులు ఉంటారో, ఓటు హక్కు కలిగినటువంటి కార్మికులు ఉంటారో అందరి వద్దకు వాళ్ళు వెళ్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి గేట్ మీటింగ్లో పాల్గొంటున్నారు. మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, ఇలా ఎప్పటికప్పుడు కూడా నిన్న నుంచి మాత్రము ప్రతి ఏరియాలో ప్రతి మైన్ మీద కార్మికులను కలిసే పనిలోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. సో ఆ రకమైన ప్రచారమే చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీలను. ఈసారి ఏఐటీసీ అనుబంధ సంస్థ కూడా అదే ఐఎన్టీసీ కూడా అదే తీసుకొచ్చింది. వారు కూడా 6 గ్యారంటీలను ప్రధానంగా కార్మికులకు ఈసారి చెప్పారు. వీటిని కూడా కార్మికులకు తీసుకెళ్లారు. ప్రధానంగా ఈసారి అంటే యాజమాన్యం చెప్పిన ప్రకారము, అటు ఆర్ఎల్సీ చెప్పిన ప్రకారము 13 యూనియన్లు ఈసారి పోటీలో ఉండబోతున్నాయి. ప్రధానంగా ఇటు ఐఎన్టీసీ, ఏఐటీసీ, టీబీజీకేఎస్, అటు సిపిఎంకి సంబంధించినటువంటి సిఐటియు, దాంతోపాటు అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బిఎంఎస్ యూనియన్ కూడా వీళ్ళు ప్రధానంగా బరిలో ఉన్నారు. ఈ 5 యూనియన్లు కాక మిగతా యూనియన్లు కూడా ఈసారి పోటీలో నిలిచాయి. హోరాహోరీగా ప్రచారాలు అయితే సాగాయి, ప్రచారాలు ముగిసిపోయాయి. అయితే ఈసారి మాత్రము చాలా విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగినటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ఈసారి జరుగుతున్నటువంటి సింగరేణి గుర్తింపు సంఘాలకు చాలా వ్యత్యాసం ఉంది. చాలా విభిన్నకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఆ గవర్నమెంట్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ మాత్రమే చాలాసార్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది. దాంతోపాటు ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే పార్టీ సపోర్ట్ చేసిందో ఆ పార్టీ సపోర్ట్ చేసినటువంటి యూనియన్ మాత్రమే ట్రేడ్ యూనియన్గా రికగ్నైజ్గా గుర్తింపు సాధించింది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ యూనియన్ తోటి కూడా పొత్తు పెట్టుకోలేదు గతంలో. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో సిపిఐ పార్టీ తోటి అలవెన్స్ ఉంది కాబట్టి ఆ యూనియన్ ఈ యూనియన్ కలిసి పోటీ చేస్తే అనుకున్నారు. కానీ వేరుకి వారే ఈసారి పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్నటువంటి వాతావరణం కూడా గత 2 రోజుల నుంచి మైండ్స్ మీద కనిపించలేదు. ఎందుకంటే అటు సిపిఐ పార్టీ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ హోరాహోరీగా ప్రచారం చేశారు. తాము గెలిస్తే ఏం చేస్తాము, మేము గెలిస్తే ఏం చేస్తామని కూడా కార్మికులకు పూర్తి స్థాయిలో తెలియజేశారు. అయితే ఈసారి మాత్రం కంప్లీట్గా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి టీబీజీకేఎస్ యూనియన్ మాత్రము స్విచ్ ఆఫ్ మోడ్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 దఫాలుగా టీబీజీకేఎస్ అధికారంలోకి ఉంది. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నుకోబడ్డది. అంటే 2 దఫాలుగా ఉన్నటువంటి టీబీజీకేఎస్, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ ఈసారి కంప్లీట్గా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయాలనుకొని నామినేషన్ కూడా వాళ్ళు వేశారు. ప్రధానంగా బరిలో ఉంటామని కూడా అనుకున్నారు. ఎప్పుడైతే తాము అధికారాన్ని కోల్పోయిందో బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి కూడా టీబీజీకేఎస్ కూడా ఆ నాయకులు కానీ టీబీజీకే యూనియన్ కానీ కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో దూరమైందని చెప్పవచ్చు. ఎందుకంటే టీబీజీకేఎస్ అనేది టీఆర్ఎస్ పార్టీకి చాలా గట్టిగా ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే 2014 గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి యూనియన్లో అటు తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సపోర్ట్ చేసింది. సింగరేణి యూనియన్లో గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. సో అది ఇచ్చినటువంటి టీబీజీకేఎస్ స్పిరిట్ తోటి తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. టీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ పాయింట్గా మారింది. సో ఇప్పుడైతే 11 ఏరియాల్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ ఓడిపోయిందో 2014 ఎలక్షన్లో కూడా 11 ఏరియాలతో పాటు మ్యాక్సిమం ఏరియాలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కానీ సార్ కంప్లీట్గా ఆ ఎమ్మెల్యేలందరూ ఓడిపోయారు. అంటే సింగరేణి ఓట్లు, సింగరేణి కార్మికుల ఓట్లు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి పడలేదని అధిష్టానం చాలా క్లారిటీగా తెలుసుకుంది. ఆ ఈక్వేషన్స్ కూడా వాళ్ళు అంచనా వేసుకున్నారు. వాటికి సంబంధించిన రికార్డ్స్ కూడా వాళ్ళు పరిశీలించారు. సో నేపథ్యంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ గౌరవ అధ్యక్షురాలు ఉన్నటువంటి కవిత కూడా వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి టీబీజీకేఎస్ యూనియన్ సార్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని వారి అధిష్టానం తెలపడంతో అటు టీబీజీకేఎస్ ఉన్నటువంటి అధ్యక్షుడు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య, స్టేట్ జనరల్ సెక్రటరీ మీరియల్ రాజరెడ్డి ముగ్గురు కూడా ఒకే తాటిపైకి వచ్చారు. తాము పార్టీకి టీబీజీకేఎస్ యూనియన్కి రాజీనామా చేస్తున్నట్టు కవితకు ఒక లెటర్ కూడా పంపించారు. కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిపించుకొని వాళ్ళు చేశారు. సో ఈ విధంగా టీబీజీకేఎస్ యూనియన్ మాత్రం స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. పోటీకి అనుకూలంగా మాత్రం లేదు. అటు ఇంటర్నల్గా అటు ఏఐటీసీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అన్ని యూనియన్లు మాత్రం హోరాహోరీగా ప్రచారం నిలుస్తాయి. ఎల్లుండి జరిపోయేటువంటి పోలింగ్ రాత్రి కౌంటింగ్ తోటి యూనియన్ రికగ్నైజ్ కూడా తెలియనుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజు.
ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి అన్ని పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈ సింగరేణి ఎన్నికలపై ఓవరాల్ గా ఎలా నడుస్తోంది? చంద్రిక, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీ మారిన తర్వాత మరోవైపు లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఎన్నికలు 6 జిల్లాల పరిధిలో ఇస్తున్నటువంటి సింగరేణికి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత 2017లో జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక కుటుంబాలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు. దాంతో తమ పట్టు నిలుపుకోవడానికి సింగరేణి ఎన్నికలు గుర్తింపు ఎన్నికల సంబంధించి కూడా చాలా కీలకంగా నిర్వహిస్తారు. కాబట్టి ఈసారి గుర్తింపు సంఘంగా గెలవడం కోసం సర్వశక్తులు ఒడ్డాయని చెప్పొచ్చు. ఈరోజు 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. కార్మికులతోటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా 13 సంఘాలు దీనికి పోటీ పడుతున్నాయి. అందులో 4-5 సంఘాల మధ్యనే గట్టి పోటీ ఉంది. ఈ సంఘాలకు సంబంధించినటువంటి ఆయా పార్టీల అనుబంధ పార్టీలు ఉన్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా బొగ్గు గనులలో ప్రచారం చేశారు. కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సింగరేణిలో ఈసారి ఎలా అయినా సరే తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే విధంగా కూడా ఇటు ఐఎన్టీయూసీ కావచ్చు, అదేవిధంగా ఏఐటీయూసీ, తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సిఐటియు, ఇలా ఈ సంఘాలన్నీ కూడా పోటీ పడ్డాయి. కార్మికులను వాళ్ళ కష్ట సుఖాలలో తాము అండగా ఉంటాము. తర్వాత వాళ్ళకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం, వీటన్నిటి నేపథ్యంలో బొగ్గు గని కార్మికులకు సంబంధించి గత కొన్నేళ్లుగా చూస్తే క్రమంగా కూడా బొగ్గు గనులలో పనిచేసే సిబ్బందికి సంబంధించి కావచ్చు కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దీని భవిష్యత్తులో కూడా బొగ్గు గనులను మరింత పెంచడం, తర్వాత సింగరేణి విస్తరించే విధంగా చేయడం, తర్వాత బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం, కారుణ్య నియామకాలు కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాద బీమా కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్సులు, తర్వాత సొంత ఇంటికాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొస్తూ వాటిని కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకైతే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి 2017కు సంబంధించిన ఎన్నికల్లో చూస్తే భూపాలపల్లిలో ఏఐటీయూసీ విజయం సాధించింది. కానీ ఈసారి ఐఎన్టీయూసీకి సంబంధించి కూడా రాష్ట్రంలో అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఖచ్చితంగా గుర్తింపు సంఘంలో అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ విజయం సాధించే దిశగా కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గంటా సత్యనారాయణరావు విజయం సాధించారు. ఆయన కూడా సింగరేణికి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొన్నారు. కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుంది, తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామంటూ కూడా ఆయనను కార్మికులతోటి భేటీ కావడం కావచ్చు, ప్రచారాలు కూడా విస్తృతంగా నిర్వహించారు. సేమ్ టైంలో ఏఐటీసీకి సంబంధించి కార్మిక సంఘాలుగా కార్మికుల పక్షపాతిగా ఉన్నాం, కార్మికుల కోసమే పోరాడాం. గత ఎన్నికల్లో కూడా మేము ఇక్కడ విజయం సాధించాం భూపాలపల్లి నుంచి. సేమ్ మళ్ళీ అదే పట్టు నిలుపుకోవడానికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సిపిఐ పార్టీ అనుబంధ లీడర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. సేమ్ టైంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సంబంధించి కూడా గతంలో సింగరేణికి సంబంధించినటువంటి ఆ సంఘమే గుర్తింపు సంఘంగా ఉంది. కానీ భూపాలపల్లికి వచ్చేసరికి మాత్రం ఏఐటీసీ గెలిచింది. అయితే ఈసారి మళ్ళీ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లో కానీ తమ పట్టు నిలుపుకోవాలనేది అనుబంధ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, ఇక్కడ విస్తృతమైనటువంటి ప్రచారం కూడా నిర్వహించారు. సేమ్ టైంలో సిఐటియు, బిఏఎం వీళ్ళంతా కూడా ఎన్నికల సంబంధించినటువంటి సమరంలో తీవ్ర స్థాయిలో తమ కసరత్తు చేశారని చెప్పచ్చు. కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం అంతా కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఈరోజు 5 గంటల వరకైతే ఎన్నికల ప్రచారం ముగిసింది. భూపాలపల్లికి సంబంధించి 5350 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. కేంద్ర కార్మిక సంఘం సంబంధించిన కార్మిక డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి ఎన్నికల అధికారిగా ఉన్న శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. 27వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
బ్యాలెట్ పేపర్లు కూడా ఇప్పటికే ముద్రించడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికల విధులు నిర్వహణ ఎలా ఉండాలి అనే దాని మీద సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా పాల్గొనే సిబ్బందికి ఇచ్చారు. మొత్తం ఎల్లుండి జరిగే పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 27 ఉదయం వరకు పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతాయి. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఫలితం వచ్చే వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 5350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సింగరేణి ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అన్ని కార్మిక సంఘాలు కూడా కార్మికులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కావచ్చు, ఆకర్షించే ప్రయత్నం, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. 5 గంటలకు ప్రచారం ముగియడంతో ఇక అధికారులు మాత్రం దానికి సంబంధించినటువంటి ఎల్లుండి జరిగే పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలలో దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరగనున్నది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రధాని మోడీని కలవనున్నారు రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటలకు పీఎంఓ ఆఫీస్ అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఖాళీలు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 28న నాగ్పూర్లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన దాదాపు ఖరారైంది. రేపు ఉదయం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ భేటీతో ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చట్టంలో రావాల్సిన నిధులకు సంబంధించిన అంశంపై చర్చించే అవకాశం ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలకు సంబంధించిన అంశం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన నిధులు, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి కావలసిన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కేంద్రం ఏ సంక్షేమ కార్యక్రమం ప్రకటించినా వాటిని అక్కడి నుంచి నిధులు తీసుకొస్తాం, తమకు బీజేపీ సహకరించాలంటూ కూడా ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో నేరుగా ఆయన ఫోన్లో మాట్లాడి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులలో తమకు సహకరించాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఈరోజు పీఎంఓ నుంచి ఆయన భేటీకి కన్ఫర్మ్ కావడంతో రేపు సాయంత్రం 4 గంటలకు భేటీ కావడానికి రేవంత్ రెడ్డి రేపు ఉదయం బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి భేటీ అవుతారా, లేక సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే భేటీ అవుతారు అంశం ఇంకా అధికారికంగా సీఎంఓ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అయితే గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశంపై రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పే అవకాశం ఉంది. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజకీయాలను తాము పోము, పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తాము పోరాడైనా బీజేపీని తెచ్చుకోగలుగుతామనే అంశాన్ని ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా చెబుతూ వచ్చారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో తేడా చూయించుకునే ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక రేపు ఎల్లుండి 2 రోజులు ఆయన ఢిల్లీలో మకాం వేస్తున్నారు. ఇక రేపు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ తర్వాత ఎల్లుండి కూడా ఆయన ఢిల్లీలో అక్కడే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లుండి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అత్యధికంగా పార్లమెంట్ సీట్లు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీస్ అమలు కోసం ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీస్ వెంటనే అమలు చేస్తే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చిన
అంశాలను అమలు చేస్తుందనే ఒక తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చిందనే ఒక చర్చ రావడంతో ఇక పార్లమెంటు ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఎంపీలు ఉండగలిగితే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వస్తాయనే ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక దీంతోపాటు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తమ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందనిపై కాంగ్రెస్ పార్టీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణలో అత్యధిక పార్లమెంటు సీట్లు సాధించడాలనే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒత్తిడి పెంచుతుంది. ఇప్పటికే ఇప్పటివరకు ఉన్న ఆ పార్టీ ఇన్ఛార్జిని మార్చింది, కొత్త ఇన్ఛార్జ్తో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. కేవలం రూరల్లో ఉన్న పార్లమెంట్ సీట్లతో పాటు గ్రేటర్లో ఉన్న 2 నుంచి 3 పార్లమెంట్ సీట్లు గెలవాలనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. గతంలో ఎవరైతే కేంద్ర మంత్రులుగా పనిచేశారో వారితో పాటు కొత్తగా ఆసక్తి చూపుతున్న వారిని కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో రంగంలో దించే ప్రయత్నం చేస్తుంది. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు డీకే శివకుమార్, అదేవిధంగా రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో అత్యధికంగా పార్లమెంటరీ సీట్లు సాధించాలనే ఒక లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర పార్టీకి బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకే వరుసగా జాతీయ పార్టీకి సంబంధించిన నేతలను కూడా మార్చుతూ వస్తుంది. కొత్త ఫేస్లతో అంటే గతంలో పోటీ చేసిన వారితో పాటు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే టికెట్ త్యాగం చేశారో వారికి పార్లమెంట్లో టికెట్లు ఇవ్వడం వల్ల ఎక్కువ స్థానాలు, ఆయా పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన నియోజకవర్గాల్లో తాము ఈజీగా గెలుస్తామనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధానంగా రూరల్లో ఉన్న పార్లమెంట్ సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తామనే ఒక ధీమాలో ఉంది. కాబట్టి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నామనే అంశంపై చర్చించడానికి ఎల్లుండి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక 28వ తేదీన నాగపూర్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నేరుగా నాగ్పూర్ వెళ్తారు. ఇక 3 రోజుల పాటు 2 రోజులు ఢిల్లీలో, ఆ తర్వాత నాగ్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడుపుతారు. ఇక రేపు ప్రధానమంత్రి భేటీ చాలా కీలక సమావేశం కాబట్టి రాష్ట్రానికి ఇంకా ఇప్పటివరకు పెండింగ్ ఉన్న నిధుల విషయంలో ఎందుకు త్వరగా విడుదల చేస్తే కొత్త రాష్ట్రము దాదాపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అక్కడంతా పూర్తిగా అవినీతి జరిగిందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. ఈ అంశాన్ని కూడా ఇక్కడ జరిగిన అవినీతికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది. రేపు ప్రధానంగా తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో, రావాల్సిన వాటా విషయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. చంద్రిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యం. కాకా కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దివంగత వెంకటస్వామి ఇచ్చిన ధైర్యంతోనే కేసీఆర్తో పోరాటం చేశానని అన్నారు వివేక్. కాళేశ్వరం, మిషన్ భగీరథ అవినీతిపై మొట్టమొదటిసారిగా మాట్లాడింది తానే అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా కళ్యాణకని రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్ ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్లో పాల్గొన్నారు వివేక్. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి మద్దతివ్వాలని కోరారు. అధికారం నశ ఎట్లుంటది, ఆ నశ నెత్తి మీదకి ఎక్కినప్పుడు కింద ఎవరిని కూడా చూడరు, గమనించరు. అంటే ఏదైతే సింగరేణి సంస్థను బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించారో మీరు కూడా నాకు 2009లో మీరు అందరు నాకు అప్పుడు గెలిపించారు, గుర్తుందా? నాకు ఎంపీగా గెలిపించినప్పుడు నేను కూడా రామగుండం ఫర్టిలైజర్ అది మూతబడి బీఐఎఫ్ఆర్ నుంచి ఆ సంస్థను కూడా తొలగించి ఆ ఫ్యాక్టరీని నిర్మాణం చేపించి అక్కడ కూడా 5,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. నేను కూడా మా నాన్నగారి బాటలో నడుస్తున్నాను. అందు గురించి మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ కొన్ని వాగ్దానాలు ఇచ్చిన. ఫస్ట్ వాగ్దానం ఏమి ఇచ్చినట్టే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మీ అందరికీ వాగ్దానం ఇచ్చిందా లేదా? ఈ మొన్న వారం రోజులలోనే ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి, సార్ మా సింగరేణి సంస్థలో మా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదు, మీరు ఈ జియో తీయాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ జియో తీసుకొచ్చిన సింగరేణి సంస్థలో అవుట్ సోర్సింగ్ లో అందరికీ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మళ్ళా దాన్ని రీఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లోనే 80% స్థానికులకు ఉద్యోగాలు. మనము కొత్త గనులు పెట్టాలి. ఆ విషయం కూడా
ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. సింగరేణి సంస్థలకు 60 మిలియన్ టన్నుల బొగ్గు తీస్తున్నారు ఇప్పుడు ఉత్పత్తి. దీన్ని 80 నుంచి 100 మిలియన్ టన్నులు చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే 150 మిలియన్ టన్నుల బొగ్గు బయటి దేశాల నుంచి మన దేశంలో ఇంపోర్ట్ చేస్తున్నారు బొగ్గు తక్కువన్నందువల్ల. ఎందుకంటే బొగ్గుతోని థర్మల్ పవర్ ప్రొడక్షన్ లేకుంటే అంధకారంలో పోతుంది మన దేశం. అందుగురించి బొగ్గు ఉత్పత్తి చేస్తే చాలా ఇంపార్టెంట్. బొగ్గు బయట నుంచి తీసుకొస్తున్నారు, దాన్ని ఆపి మన ప్రొడక్టివిటీ మన బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయాలని చెప్పి ఆ సంకల్పంతోనే మనం కొత్త గనులు మన KK6 ఇంకా మన శాంతి గని ఇలాంటి గనులు కొత్తగా ప్రారంభం చేసి ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారికి రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, సింగరేణి సంస్థను ఎప్పుడు కూడా ప్రైవేట్ కన్నా చెయ్యమని చెప్పి అందరికీ మాట ఇచ్చింది కదా. ఇప్పుడు ఆయన మాట ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కన్నా మాకన్నా ఏమైనా దమ్ముంటుందా ఏమైనా చేయడానికి? ఏమయ్యా చెప్పండి. అయితే మీ భద్రత, మీ ఉద్యోగ భద్రత 100% ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ ప్రకారంగా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ సింగరేణి సంస్థను స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటది. స్టేట్ గవర్నమెంట్ మేమే నడిపిస్తాము. మన సంస్థ ఈ సంస్థకు మంచి ఇంతకు ముందు ఏదైతే మంచిగా నడిపిస్తూ కార్మికులకు చూసుకుంటున్నో అట్లనే మేము పనిచేస్తామని. కొత్తగూడెం సింగరేణిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2017లో సింగరేణి ఎన్నికల్లో కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయామన్నారు. సింగరేణి ఏరియాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUCని గెలిపించాలని కోరారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మోసపోయారు, మీరు మోసపోయారు, అందరం గోసకి గురయ్యామే తప్ప ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీని కూడా మనం నెరవేర్చుకోలేకపోయాం. దురదృష్టం. కనీసం కార్మికుల పక్షాన మిమ్మల్ని అంటే ఎలా కలవనీరు. ఆనాడు నేను పార్లమెంటు సభ్యుడిగా నా మాట కూడా మీ తరఫున ఎప్పుడన్నా కార్మికుల గురించి మాట్లాడాలనే ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడలే. ఒక్క దగ్గరే ఓడిపోయాం. 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సింగరేణి కార్మిక సోదరులు కృషితో పట్టుదలతో కనీ విని అంత మెజార్టీతో సింగరేణి కార్మికుల దయతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క చెల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి తప్ప మాయమాటలు చెప్పే ప్రభుత్వాలతో ఏమీ వరకదు. గడిచిన 9.5 సంవత్సరాల నుంచి చూసాం. మాయమాటలకే లోనయ్యాము తప్ప అనుకున్నది సాధించుకోలేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకునే దాంట్లో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఉంది అని ఈ వేదిక ద్వారా మీకు తెలియదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అంటూ పండుగ సంబరాల్లో మునిగిపోయారు ఓరుగల్లు వాసులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు చర్చిలన్నింటినీ హైమస్ లైట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా రంగురంగుల లైటింగ్, రోడ్డుల వెంట స్టార్లు ఏర్పాటు చేయడంతో నగరంలో కొత్త శోభ సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. వరంగల్ నగరంలోని కాజీపేట్, హన్మకొండ, వరంగల్లోని ఫాతిమా చర్చిల్లోనే కాకుండా జనగామ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని చర్చిల్లో క్రీస్తు తొట్టెలో బాలయేసు దృశ్యాలను కన్నులకు కట్టినట్లుగా బొమ్మలను తయారు చేసి ఉంచారు. రంగురంగుల లైట్లు, తీరొక్క పువ్వులతో చర్చిల్లో అలంకరణ చేయడంతో విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. పల్లెల పచ్చదనం, పట్టణాల్లో భవనాల తీరును కళ్లకు కట్టినట్లుగా ఏర్పాటు చేయడం
ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జయంతి పండుగ సందర్భంగా ఈ రోజు ప్రత్యేకంగా మరి ఈ స్టేజ్ పైన సిస్టర్స్ పీఠం డెకరేషన్ చేస్తున్నారు. యూత్ పిల్లలు స్టార్ మరియు క్రిస్మస్ క్రిబ్ పశువులపాక తర్వాత ప్రత్యేకంగా విశ్వాసులందరినీ అలింపజేయడానికి అన్ని విధముల ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నవి. క్రిస్మస్ ట్రీ, తర్వాత స్టార్స్, తర్వాత పశువులపాక, బాలయేసు, తర్వాత ముగ్గురు జ్ఞానులు, ఇలా రకరకాల క్రీస్తు జయంతి సందర్భంగా అనేక మంది విశ్వాసులను ఆకర్షించడానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. క్రిస్మస్ సాంతు క్లాస్ డ్రెస్తో బాలికలు కూడా నైట్ రాబోతున్నారు. ఇవన్నీ కూడా మా దేవాలయంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. డోర్నికల్లో చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ స్టార్, ట్రీ, శాంతా క్లాస్, పశువుల పాక, యేసు జన్మించిన విషయం తెలుసుకొని ముగ్గురు దేవదూతలు అతన్ని వెతుక్కుంటూ వస్తారని మత గురువులు చెప్తున్నారు. యేసు పుట్టిన చోట నక్షత్రం వెలిసిందని, అదే దేవదూతలకు దారి చూపిందని వివరిస్తున్నారు. అందుకే ఇంటిపైన స్టార్ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. కర్ణాటక నుంచి తెప్పించిన పూలతో క్రిస్మస్ అలంకరణ చేశారు. చర్చిలో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీ. క్రైస్తవ సాంప్రదాయంలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా అలంకార వస్తువుగా వినియోగిస్తారు. క్రీస్తు జన్మించిన సమయంలో దేవదూతలు, దేవకన్యలు కిందకు వచ్చి ఆయన్ను దీవించినట్లు చెబుతారు. మేము ఆ కాన్సెప్ట్ వచ్చేసేసి ఒక పక్క సిటీ ఎట్లా ఉంటుంది, విలేజ్ అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు సిటీ అయితే ఎంత కొద్దిగా అప్డేట్గా టైం సరిపోదు. అదే విలేజ్లో ఉంటే ఎట్లా టైం సరిపోదు, మనకి బాగా అందరూ తొందరగా రావచ్చు. అందరు కలిసి పండగ సందర్భంగా అందరు కలిసి పండగని జరుపుకోవచ్చు. అందుకని మేము చాలా కష్టపడ్డాం 3 రోజులు ఈ యొక్క పని తయారు చేయడానికి. బాగా సంతోషంగా ఉంది. మంచిగా ఒకసారి వచ్చిన తర్వాత ఈ క్రిబ్ అనేది బాగా అనిపించింది. క్రిస్మస్ సందర్భంగా పాటలతో ప్రార్థన మందిరాలు హోరెత్తిపోతున్నాయి. నేటి సమాజంలో మానవ సంబంధాలు కరువయ్యాయని మత గురువులు చెప్తున్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని దేవుణ్ణి కోరుతామన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటూ పండుగ జరుపుకుంటామని అంటున్నారు. దర్శనం కోసం వచ్చే వారికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు ఫాదర్స్ చెప్తున్నారు. రాత్రి 11 గంటలకు క్రిస్మస్ పండుగ స్టార్ట్ అవుతుందండి. మన చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి. దీనికి గాను యేసు ప్రభువు పశువుల పాక నిర్మించడం జరిగింది. సిటీ ఎట్లా ఉంటుంది, విలేజ్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎట్లా పండుగ జరుపుకుంటారనే ఉద్దేశంతో, అంటే చేసుకుంటారనే కాన్సెప్ట్తో మొత్తం అంతా తయారు చేసి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా మంచిగా ప్రార్థన చేసుకుని పోయే విధంగా వాళ్ళు తయారు చేశారు. క్రిస్మస్ పండుగ కావడంతో చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో కాంతులు ఈనుతున్నాయి. వేలాది మంది హాజరై ప్రార్థనలు చేస్తున్నారు. మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. ప్రఖ్యాత మెదక్ చర్చికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. సమ్మక్క సారాలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు సీతక్క. ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి. వరుస సెలవులతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. శ్రీశైలం ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అటు మేడారంలో వనదేవతలను దర్శించుకుంటున్నారు భక్తులు.
మేడారం జాతరకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2 నెలల్లో జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే మేడారానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్ల పాపలతో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది. వరుసగా సెలవులు కావడంతో ఆలయాలకు వెళుతున్నారు భక్తులు. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 6 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని మంగళ రూపమైన అద్భుతమైన కోరిన కోరికలు నెరవేర్చే భద్రకాళి తల్లి, బంగారు తల్లి వరంగల్ పట్టణంలో వేంచేసి ఉన్న తల్లిని దర్శించడానికి ఎంతో మంది భక్తులు రావడం, ప్రేమగా అమ్మవారిని భద్రకాళి శరణమమ్మ అని కోరుకుంటే చాలు, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. జగిత్యాల జిల్లా మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామి ఆలయానికి దండివారం 3వ ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కొత్తగా పండించిన ధాన్యంతో స్వామివారికి బోనం తీసి మొక్కులు చెల్లించుకున్నారు. తీరుస్తాడు మంచిగా అనుకున్నట్టయితే. కొత్త పంట, కొత్త బియ్యం తీసుకొచ్చి వండి పెడతాం. ఒక పండుగ కోసం అందరం కుటుంబంతో సహా వచ్చి అందరం పాలు పంచుకొని మంచిగా వంట వేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి తింటాం కదా, చాలా సంతోషంగా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. అన్ని ఏది కోరుకుంటే అది దేవుడు సాతి ఇస్తాడు. మంచిగా అనుకున్న పనులన్నీ జరుగుతాయి. పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆలయ పూజారులు మల్లన్న స్వామికి అభిషేకాలు నిర్వహించారు. వరి పంట కోసిన తర్వాత కొత్త ధాన్యంతో ప్రతి ఏటా స్వామివారికి బోనాలు నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు. కొమరవెల్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు భక్తులు. మల్లన్నకు పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. వేములవాడ రాజన్న సన్నిధి గత 2 రోజుల నుండి భక్తులతో కిక్కిరిసిపోయింది. అంటే మేడారం జాతర కంటే ముందుగా వేములవాడ రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీ కొనసాగుతుంది. గత 2 రోజుల నుండి చూస్తే మాత్రం వేలాది భక్తులతో రాజన్న ఆలయం మాత్రం కిక్కిరిసిపోతుంది. అయితే భక్తులు కొంత ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎట్లాంటి దర్శనం చేసుకుని చెప్పి అడిగి తెలుసుకుందాం. ఆలయ ఏఈ గారు ఉన్నారు. సార్ చెప్పండి, భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే మామూలుగా ఇక్కడ ఏంటంటే ఈ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ముందుగా ఆలయానికి శ్రీ స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ ఉంది. అయితే గత 3-4 రోజుల నుంచి విపరీతమైనటువంటి జనం, అంటే లక్షలాది మంది జనం, దాదాపు నిన్న ఒక 25 నుంచి 27 వేల మంది వచ్చారు దాదాపుగా. ఈరోజు కూడా మేము అనుకుంటాం ఒక 50 నుంచి 60 వేల మంది భక్తులు ఉన్నది ఇప్పటి వరకు వచ్చిన అది ఉంది. అయితే ఈ భక్తుల సౌకర్యార్థం మేము, అంటే భక్తులు అధికంగా వస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు 2వ ఆది సోమవారం అభిషేకాలు రద్దు చేసి లఘు దర్శనం కల్పించడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఇంజనీరింగ్ విభాగం వారు అన్ని సౌకర్యాలు కల్పించారు. తర్వాత ఏది నీటి సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. సెలవు రోజులు కాబట్టి ఈ ఆదివారం కాబట్టి సోమవారం కావచ్చు, అంటే ఇటు క్రౌడ్ బాగా పెరిగిపోయింది. అటు విఐపి దర్శనాలు కూడా కొంచెం ఎక్కువ అయ్యాయి. ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు? అవును, నిన్న ఆదివారం, ఈరోజు కూడా సెలవు రోజు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు. వాళ్ళకి సెలవు దినం కాబట్టి
అయితే దీంతో పాటు కొన్ని రెఫరెన్స్లు అంటే విఐపీల తాకిడి కూడా దేవస్థానంలో ఎక్కువ ఉంది. వారిని కూడా అక్కడ మేము కోరుకునేది ఏంటంటే ఈ భక్తులు అధికంగా ఉన్న సందర్భంలో కాకుండా మిగతా రోజుల్లో వస్తే వారికి మంచి సౌకర్యంతో మన దర్శనం కల్పించే బాధ్యత ఉంది, మాకుంది. విఐపీల తాకిడి లేకుండా ఈ సవ్యంగా ఈ భక్తులకు మా దర్శనాలు కల్పించాలని మా కోరిక అన్నమాట. అంటే ప్రధానంగా దాదాపు ఒక్కొక్క భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉంటారు. ఆ భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అటు కొంచెం తాగినట్టు వసతి కావచ్చు, అది కావచ్చు. అంటే మా ఇంజనీరింగ్ శాఖ వారు ఇక మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. తర్వాత క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా అంటే ఎక్కడెక్కడ మా స్టాఫ్ కూడా అన్ని వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే కొంత అధిక రద్దీ ఉంది కాబట్టి కొంత స్లోగా దర్శనాలు మాత్రం జరుగుతున్నాయని. అది సార్ మీరు చెప్పండి, సూపరింటెండెంట్గా ఆలయంలో నిన్న ఆదివారం నాడు ఎంతమంది భక్తులు వచ్చారు? ఇప్పటివరకు ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చారు? అర్జిత సేవలు రద్దు చేసి భక్తుల సౌకర్యార్థము లఘు దర్శనం ఏర్పాటు చేయనైనది. మరియు ఆదివారం రోజున 25,000 నుండి 30,000 జనము, సుమారము 70 నుంచి 80,000 జనం రాగలదని అంచనా వేసి అందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన ఘట్టము కోడలు తిప్పటం అంటే పెద్ద క్యూ లైన్. ఆ క్యూ లైన్ నుండి వచ్చి కోడె టికెట్ తీసుకొని కోడె తిప్పి మళ్ళీ దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు చాలా సమయం పడుతుంది దర్శనానికి. అంటే ఆదివారం సోమవారం ఈ మధ్య కాలంలో కొంత వీవీఐపీస్ ఎక్కువయ్యారు. ఆ రిఫరెన్స్ల వల్ల కొంత సామాన్య భక్తులు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చేస్తున్నారు? అయితే మా పిఆర్ఓ ఆఫీస్ ద్వారా స్ట్రీమ్లైజేషన్ చేసి వారికి సమయం ఇచ్చుకుంటూ కొంచెం మన అభిషేకం లైను ఖాళీ ఉంచుకొని అందులో నుండి పంపించి తీర్థప్రసాదాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే చాలా మందిని మనము ఇక భక్తులు అట్లే ఉన్నారు. ఒకవేళ ఈ క్రౌడ్ ఇట్లే ఉంటే తెల్లవారుజాముకి ఇలా కొనసాగించే అవకాశం ఉంటుందా? మేము ఆలోచన చేసేది కోడెల లైను క్యూ లైను అయిపోయేంత వరకు ఓపెన్ చేసి పెడదామన్న ఆలోచనలు ఉన్నాము. ఇది అంటే ఓవరాల్గా అంటే రాజన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కాకపోతే కొంత వివిఐపీలకు సంబంధించిన అంశంలో కొంత సెలవు రోజులు కాకుండా మిగతా రోజులు వస్తే ఎలాంటి ఇబ్బంది అని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ వేలాది మంది భక్తుల దర్శనం కలిగించేందుకు అవసరం పడితే ఇంకా రాత్రి కూడా ఆలయం తెరిచి ఉంచి దర్శనం కల్పిస్తామని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దీపక్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ రాజన్న ఆలయం నుండి. That's all for now. Stay tuned to V6 News Astes.